తూరుపు తెల్లబడింది, చల్లటి గాలి తిరిగింది. రాత్రంతా వేడి గాడ్పులతో, ఉక్కతో, చెమటతో, దోమలతో నిద్రలేక దొర్లిన అందరూ ఆదమరచి హాయిగా నిద్రపోతున్నారు. పాల వ్యాను చప్పుడు చేసుకుంటూ అప్పుడే వెళ్ళింది. ఎంత నిద్రలో ఉన్నా కాంతమ్మకి పాల వ్యాను చప్పుడికి మెలకువ వచ్చేస్తుంది. అబ్బా, కళ్ళు మూసినట్టే లేదు, అప్పుడే 4:30 అనుకుంది ఆవిడ. నాయనా, ప్రసాదు, లేవరా, పాలు వచ్చేయి తెచ్చిపెట్టారా అంటూ కొడుకుని పిలిచింది. ప్రసాదు నిద్దర్లోనే ఊ అంటూ మూలిగి మరోవైపు తిరిగి దుప్పటి ముసుగు పెట్టేశాడు. హాయిగా నిద్రలుపోతున్న పిల్లలని అంత తెల్లారే లేపి పంపడానికి కాంతమ్మకి అయ్యో పాపమనిపిస్తుంది. పాపం, రాత్రంతా ఎవరికి నిద్దర్లు లేవు, ఉక్కతో, దోమలతో. అయినా పాలు తెచ్చుకోకపోతే తెల్లారదుగదా. కొంపలో లేవరా బాబూ, మళ్ళీ అయిపోతాయి. పాలు తెచ్చిచ్చి మళ్ళీ పడుకుందువుగాని. లే, వెళ్ళండిరా నాయనా, రోజు మిమ్మల్ని మేలుకొలుపులు పాడలేను. ఆవిడ ఆవలిస్తూ బద్ధకంగా. అబ్బా, శంకర్ గాడిని వెళ్ళమనమ్మా, ప్రసాదు మూలిగాడు. వాడి వారంగాందే వాడు వేడతాడా లేరా, చప్పున వెళ్ళిరా అందావిడ విసుగ్గా. ఏమిటీ గోలా అన్నట్లుగా నిద్దట్లోనే గట్టిగా మూలిగాడు వెంకట్రావుగారు. తండ్రి గొంతు వినగానే నిద్రమత్తు వదిలింది ప్రసాద్కి. దుప్పటి తీసిపారేసి విసురుగా మంచం కింద తల్లి రాత్రిపెట్టిన బ్యాగుడబ్బులు తీసుకుని వెళ్ళాడు. రోజూ వీళ్ళని బతిమాలుకునే కంటే పాలు తెచ్చిపెట్టే మనిషిని పెట్టుకుందాం అనుకుందావిడ ఎన్నోసార్లు. ఇంట్లో 2 మగపిల్లల్ని పెట్టుకుని మరో 10 రూపాయలు తగలేస్తావా ఏం? ఆ మాత్రం పాలు తేలేని సుకుమరులా? నీ కొడుకులు పిచ్చివేషాలు వేయకుండా 2 చెరో రోజు వెళ్లమను కసిరాడు వెంకట్రావుగారు. తండ్రి భయానికి 2 అన్నదమ్ములు నువ్వెళ్ళు అంటూ తగులాడుకుంటూ ఆఖరికి ఒక్కొక్కరొక్క వారం తేవాలన్న నిర్ణయానికి వచ్చారు. ఆ 10 రూపాయలుంటే 4 రోజుల కూర ఖర్చుకి వస్తుంది. 4 పత్రికలు కొనుక్కోవచ్చు, ఓ సినిమాకి వెళ్లవచ్చు అని లెక్కలు పెట్టుకోవాల్సిన మధ్యతరగతి సంసారం వారిది. 5 పిల్లలతో ఆ పట్టణంలో గుట్టుగా సంసారం సాగించాలంటే పెరుగుతున్న ధరల మధ్య ప్రతి ఇల్లాలికి తలకిమించిన బరువయ్యే లోవర్ మిడిల్ క్లాసు సంసారం నడిపే సారథులు వెంకట్రావ్ కాంతమ్మ దంపతులు. వెంకట్రావ్ ఏబయ్యోవడిలో పడినాయన లోవర్ డివిజన్ క్లర్కుగా చేరి ఇప్పుడు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంటులో హెడ్ అసిస్టెంట్ స్థాయికి ఎదిగాడు. ఆయన ఉద్యోగంతో పాటు సంసారం ఎదిగింది, ఖర్చులు పెరిగాయి. 20-25 క్రితం 150 రూపాయలతో ఏ స్థాయిలో బతికారో ఇప్పుడు 700-800 తెచ్చుకుంటున్నా అంతకన్న స్థాయి దిగిపోయింది. ఆ కాలం నాటి కోరికలు వేరు, ఇప్పటి అవసరాలు వేరు. ప్రతివాళ్లకి ఏ ఫ్యానూ లేకుండా హాయిగా నిద్దర్లు పట్టేవి ఆనాడు అందరికీ. రేడియో అనేది ఎక్కడో చూడడం తప్ప అవసరం అనుకోలేదు ఆనాటివాళ్లు. చెప్పులన్నా లేకుండా నడిచిపోవడం నామోషి అనుకోలేదు ఆనాడు ఎవరూ. ఫ్యానులు, రేడియోలు, గ్యాస్ స్టవ్వులు, ప్రెషర్ కుక్కర్లు ఇప్పుడు లగ్జరీస్ కాకుండా నిత్యావసర వస్తువులైపోయాయి. ఇన్ని రకాల బట్టలు, ఇన్ని రకాల వేషాలు మాకు లేవు అంటారు ఆనాటివాళ్లు. లేకపోతే మీ కర్మ ఇవన్నీ, మాకు కావాల్సిందే అంటారు ఈనాటి పిల్లలు. పండుగో పబ్బమో వస్తే ఇంటిల్లిపాది సినిమాకి వెళ్ళి ఆ ముచ్చట మరో పండుగదాకా చెప్పుకునేవాళ్లు ఆనాటివాళ్లు. ఈనాడు వారానికి 2 సినిమాలు చూస్తున్నారు. పత్రికలు కొని చదవటం హాబీ కాదు, అలవాటుగా మారిపోయింది. ప్రతి సంసారంలో సినిమాలు, పత్రికలు జీవితంలో ఒక భాగం అయిపోయాయి అందరికీ. ఆడ, మగ అందరూ చదువులే. మగపిల్లలతో పాటు ఆడపిల్లలకి చదువులే కాకుండా వేలకి వేలు కట్నాలు పోసి పెళ్ళిళ్ళు చెయ్యాల్సి వస్తుంది ప్రతివాళ్లకి. ఈ పెరుగుతున్న ధరల మధ్య ఖర్చుల స్థాయిలో జీతాలు ఎదగక, ఎంత తెచ్చుకున్నా చాలక, ప్రతిరోజూ రేపెలాగ గడుస్తుంది అని బెంగపెట్టుకునే వేలాది మధ్యతరగతి సంసారాల్లో వెంకట్రావుగారి సంసారం ఒకటి. ఈ ఆర్థిక చిక్కులు ఆయన్ని వయసుకు మించినవాడిగా తయారుచేశాయి. 50 నిండకుండానే 3 జుట్టు తెల్లబడింది. మీసాల దగ్గరనుంచి కలగలపు రంగులో తయారయ్యాయి.
ఎప్పుడూ ఏదో సమస్యలతో సతమతమయ్యే ఆయన మొహంలో సాధారణంగా నవ్వే కనపడదు. ఆయన తినే తిండిని సమస్యలే మింగి కూర్చున్నట్టు ఆయన దవడలు పీక్కుపోయి, కళ్ళు లోతుకుపోయి ఉంటాయి. ఆయనకున్న సమస్యలు చాలనట్టు పెళ్లయినా పెద్ద కూతురు వెళ్ళినా 6 పుట్టిల్లు చేరింది. వెంట తనతోపాటు మరో ప్రాణిని మోస్తూ ఆ దెబ్బకి వెంకట్రావుగారు మరీ లేవలేనంతగా కృంగిపోయారు. 10,000 ఖర్చుపెట్టి చేసిన పెళ్లి ముచ్చట 10 రోజులు సంబరమై 25 కాకుండానే అన్ని ఆనందాలు కోల్పోయి తిరిగి వచ్చిన కూతురి మొహం చూచి ఓర్చుకునే శక్తిలేక ఇంటి పట్టునే ఉండడం మానుకున్నారు. తినే నోరు ఒకటి తగ్గి ఒక బాధ్యత తీరిందన్న సంతోషం 4 రోజులే అయి ఒకరికి ఇద్దరై వచ్చిన కూతురి బాధ్యత, పుట్టబోయే బిడ్డ బాధ్యత జన్మంతా తనదే అనుకునేసరికి ఆయన కాళ్ళూ చేతులు చచ్చుపడినట్లే పోయాయి. సంపాదించేదొకడు, తినేది 7. ఆ భారం రోజురోజుకి పెరిగి ఆయన ఆ బరువు మోయలేనివాడిలా కృంగిపోసాగాడు.